హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్యన్స్ హోమ్. ఇది లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి. మేము ఎక్కడికి వెళ్ళామంటే మేము సూలూరుపేట వెళ్ళాము. ఎందుకంటే చంగాలమ్మ దర్శనం కోసం. ఇది మాకు ఎప్పటి నుంచో ఉన్న మొక్క అనమాట. సో ఎలాగో గుళ్ళో రూమ్స్ ఉంటాయి కదా అని వెళ్ళామన్నమాట. అది 4 days విజయ్ గారికి కూడా హాలిడేస్ వచ్చాయి కాబట్టి మొదట మనం మొక్కు తీర్చేసుకుందాం అన్నారు. సో అందుకని చంగాలమ్మ వారి దర్శనం చేసుకుందాము, మొక్కు కూడా తీర్చుకుందామని వెళ్ళామన్నమాట. సో చూస్తేనేమో గుళ్ళో రూమ్స్ అయితే అవైలబుల్ లేవని మేము బయట రూమ్స్ తీసుకున్నాము. సో రూమ్స్ తీసుకొని మేము రెడీ అయ్యి చంగాలమ్మ దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ మేమైతే దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాము. ఆర్యన్ కూడా చాలా నీట్గా రెడీ అయిపోయి ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యాడు. మేము వెళ్ళేటప్పటికి ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము మేము రూమ్కి, హోటల్ రూమ్కి. కాసేపు నిద్రపోయి ఇంకా లేచి రెడీ అయ్యి గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదేనండి గుడి. సో ఇవన్నీ రూమ్స్ అనమాట. దీంట్లో ఏసీ రూమ్స్ ఉన్నాయి, నాన్ ఏసీ కూడా ఉన్నాయి. కానీ మేము వెళ్ళే టైంకి అన్నీ బుక్ అయిపోయాయి అని చెప్పారు. అందుకని మేము బయట అయితే రూమ్ తీసుకున్నాము. సో బయట రూమ్స్ తీసుకున్నాం కాబట్టి సో త్వరగా వెళ్ళాలి అని మొక్కు తీర్చుకోవాలని మేము త్వరగా అయితే స్టార్ట్ అయ్యాము. వెళ్ళంగానే మేము అమ్మవారి దర్శనం చేసేసుకొని మా మొక్కది సంతోషంగా తీర్చేసుకున్నాం అనమాట. ఆర్యన్ పడిపోయాడు. సో ఇదండి అమ్మవారి గోపురం. అయితే మేమైతే చాలా హ్యాపీ అయిపోయాము. ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటుంది, మాకు అవ్వకపోయేటప్పటికి కొంచెం డిసప్పాయింట్ అయినా మేము వెళ్ళే టైంకి అయితే అమ్మవారిని ప్రశాంతంగా అయితే దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. ఇక్కడ ఆర్యన్ అయితే గోపురానికి దండం పెడుతున్నాడు. సో మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము. అమ్మవారి గుళ్ళోనే మనకి భోజనం కూడా పెడతారంట. సో మేము వెళ్ళే టైంకి అయిపోయింది. ఇదండి గుడంతా ఇలా ఉంటుంది. అమ్మవారిని తీయకూడదు కదా, సో మేము తీయలేదు. ఇక్కడ అమ్మవారి చెట్టు దగ్గర అమ్మవారు ఉంటే ఆవిడకి పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకుంటున్నాం అనమాట. దండం పెట్టుకున్నాక పక్కనే నాగదేవతలు కూడా ఉన్నారు. సో వారికి కూడా దండం పెట్టుకున్నాము. అది దర్శనము, అమ్మవారి దర్శనం అయిపోయాక మళ్ళీ ఈవినింగ్ వద్దామని మేము ఇంటికి రూమ్కి వెళ్ళి ఒక 15 minutes ఇంకా మధ్యాహ్నం పడుకున్నాం అనమాట. జర్నీ చేసి ఉన్నాం కదా. పడుకున్నాక ఈవినింగ్ అయితే వచ్చాము. ఈవినింగ్ వచ్చేప్పటికి ఆ లైట్స్కో మరి ఏంటో తెలీదు, గుడి ఎంత అందంగా ఉందండి. అసలు చెప్పడానికి కూడా రాలేదు, అంత అందంగా ఉంది. సో మళ్ళీ అమ్మవారికి దర్శనం చేసేసుకొని మేము కొన్ని పిక్స్ దిగి ఆర్యన్కి కూడా కొంచెం ఫుడ్ అనేది పెట్టేసి మేము ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకెక్కడికి వెళ్ళాము, అనుకోకుండా ఎక్కడెక్కడికి వెళ్ళామో నెక్స్ట్ వీడియోలో కూడా చూద్దాము. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం మేము కష్టపడతాం. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.